ఇప్పుడు టాలీవుడ్ చూపంతా దేవరా సినిమా పైనే ఉంది. దేవరా సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తాయి, ఈ సినిమా డే వన్ ఎంత రావచ్చు అని చెప్పి ట్రేడ్ వర్గాలందరూ కూడా ఇప్పటి నుంచి అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ అంతా ఫుల్ అలర్ట్ అయిపోయారు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పెద్ద హీరో సినిమా కలెక్షన్స్తోనే ఇటు ఫ్యాన్స్ కానీ ఎవరన్నా కానీ అందరూ కూడా దాని గురించి చెప్పుకుని డిస్కస్ చేసుకుని టైంపాస్ చేస్తారనమాట సోషల్ మీడియాలో. మరి అటు ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా అనేది చాలా పెద్ద డిస్కషన్గా మారుతుంది. అటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్స్ అనే కాదు, అందరూ సినిమా లవర్స్ కానీ సినిమా మూవీ కొనుక్కున్న వాళ్ళు కానీ దాన్ని అమ్మిన నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సినిమా అంటే దాని చుట్టూ చాలా పెద్ద డిస్కషనే ఉంటుంది. మరైతే ఈ సినిమాకి డే వన్ ఎంత రావచ్చు అని చెప్పి ఇప్పటి నుంచి అనలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. ఎందుకంటే గుంటూరు కారం అలాగే మన కల్కి మాత్రమే వచ్చాయి ఈ సంవత్సరం పెద్ద హీరోలు. ఇంకా రావాల్సినవి 3 సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయి పెద్ద సినిమాలు. మరి ఈ క్రమంలో దేవరా అయితే ముందుకు దూకేస్తున్నాడు సెప్టెంబర్ 27న. మరి దీని డే వన్ ఎంత రావచ్చు? ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే పెద్దగా మహేష్ బాబు గారు పాన్ ఇండియా ట్రై చేయలేదు. సో ట్రై చేసింది ప్రభాస్ గారు ఒక్కళ్ళే. ఆల్రెడీ సలార్ సినిమాకి 176 కోట్లు డే వన్ రావడం ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలాగే కల్కి సినిమాకి 191 కోట్లు ఆ పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని డే వన్ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు దేవరా అనేది ఎంత కొడుతుంది? ఎందుకంటే అంతకుముందు మనం RRR చూసాం, దాదాపుగా వరల్డ్ వైడ్గా 200 crores దాటిన సినిమా అనమాట RRR. మరి అలాంటిది ప్రభాస్ ఒక్కడే సోలోగా 176 కోట్లు పుల్ చేయగలిగాడు. మరి ఎన్టీఆర్ ఎంతవరకు పుల్ చేస్తారు? ఎందుకంటే కొరటాల శివ గారు కూడా ఇంతకుముందు ఫ్లాప్లోనే ఉన్నారు. సో మరి ఆయనకి ఇది ఒక టెస్ట్ లాంటిదే. అలాగే ఎన్టీఆర్ గారు ఒక్కళ్ళే ఈ సినిమాని భుజాన మోసుకుని వెళ్తున్నారు. హిందీలో కూడా సైఫ్ అలీ ఖాన్ గారు ఇంతకుముందు పెద్దగా ఏమీ హిట్స్ చూసింది లేదు. మరి ఇప్పుడు ఈ సినిమా అటు హిందీలో కూడా ఎన్టీఆర్ గారి పేరు మీద ఆడబోతుంది. మరి హిందీ నుంచి ఎంత వస్తాయి టోటల్గా ఇప్పటికే అటు ఓవర్సీస్లో సూపర్గా రన్ అవుతుందన్నమాట. డే వన్ ప్రీమియర్స్ కూడా అన్నీ కలిపి దగ్గర 3 million కావస్తున్నాయి. సో మరి 3 million అంటే ఇది ఒక మంచి నెంబర్ అనే చెప్పాలి స్టార్టింగే. మరి ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రీమియర్స్ క్లోజ్ అయ్యేలోపు. మరి అసలు ఈ ఓవరాల్ డే వన్ 150 కోట్లు దాటుతుందని చెప్పి దేవరాకైతే ఒక అంచనా ఉంది. ఎందుకంటే టికెట్ ప్రైస్ 2 రాష్ట్రాల్లో కూడా దగ్గర 400 రూపాయలు మించి ఉందన్నమాట ప్రతి మల్టీప్లెక్స్లో కూడా. సో మరి ఈ ప్రైజెస్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా డే వన్ 150 కోట్లు దాటే వస్తుంది. మరి సలార్ని కల్కి రేంజ్ని దాటి ఇంకా ముందుకెళ్తుందా లేదంటే ఆ గ్యాప్లోనే ఉండిపోతాడా అని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీద ఫుల్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. మరి చూడాలి ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, డే వన్ ఏ రేంజ్లో వస్తుందని.